అందరికీ నమస్కారం. తిరుమలలో విషాదం, చైర్మన్‌కి ప్రమాదం. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఈ నెల 15న యాంకర్ సింధూర శివనాయక వ్యవస్థపై న్యాయమూర్తి న్యాయవాదులపై తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ న్యాయ వ్యవస్థ అస్తిత్వాన్ని కించపరిచేలా కామెంట్ చేశారు. కోర్టు వెబ్‌సైట్‌లోకి చొరబడి న్యాయ ప్రక్రియ, వాదనలు సహా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించి ఆ కంటెంట్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ప్రముఖ న్యాయవాది అమ్మినేని రామారావు ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు సింధూర్ శివ, బిఆర్ నాయుడు, రవీంద్రనాథ్‌పై కేసు నమోదు చేశారు. ఆయన ఇప్పుడు టీటీడీకి అయితే చైర్మన్ పదవిలో అయితే ఉన్నారు. చూసారా ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ ఆల్‌లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.